హాయ్ హలో లెట్స్ మేక్ కమ్మటి కోడిగుడ్లు నెత్తళ్ళ పులుసు. కావాల్సిన ఐటమ్స్ 2 ఉల్లిపాయలు, 2 టొమాటోలు, 3 పచ్చిమిరపకాయలు, 25 గ్రామ్స్ చింతపండు, 4 బాయిల్ చేసుకున్న ఎగ్స్, నెత్తళ్ళు అండ్ కొంచెం కొత్తిమీర. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని దానిలో చిటికెడు పసుపు కూడా వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని అదే ఆయిల్లో మంచిగా వాష్ చేసి పెట్టుకున్న నెత్తళ్ళు కూడా వేసుకుని వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ నెత్తళ్ళు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత వాటిని కూడా ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత దీనిలోనికి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసి టొమాటో సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, టొమాటో సాఫ్ట్గా కుక్ అయింది. ఇప్పుడు దీనిలోనికి మనం మన టేస్ట్కి సరిపడంత ఉప్పు, కారం, అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని 2 minutes కారం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనికి మనం ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసుకుని అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నెత్తళ్ళు, ఎగ్స్ కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆ వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత దీనిలోనికి మనం చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఉప్పు కారం అంతా టేస్ట్ చూసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి పులుసుని ఉడుకు పట్టనివ్వాలి. ఈ టైంలో కొంచెం షుగర్ కానీ చిన్న బెల్లం ముక్క కానీ వేసుకుంటే టేస్ట్ అంతా బ్యాలెన్స్ అయ్యి పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ చూసుకుని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు కావాల్సిన కోడిగుడ్లు నెత్తళ్ళ పులుసు రెడీ.